రోజు ఒకసారి దక్షిణామూర్తి స్తోత్రం చదివారనుకోండి చాలు, అంతే. ఆడవనివ్వండి, మగనివ్వండి, పిల్లలవనివ్వండి, ప్రయోజకులు అవుతారు, చక్కగా ఉంటారు. ఏమి పెద్ద ఇబ్బంది పడిపోయి భయంకరమైన స్థితిలోకి వెళ్ళిపోకుండా కాపాడుతుంది దక్షిణామూర్తి స్తోత్రం. అంత గొప్పది. దక్షిణామూర్తి దక్షిణాన్ని ఎందుకు చూస్తాడంటే ఆయన మృత్యుంజయుడు. ఆయన ఉత్తరాన్ని కూర్చుని దక్షిణాన్ని చూస్తాడు. మృత్యువును గూర్చినటువంటి భయము లేనివాడాయన. ఆయన పాదములు పట్టుకుంటే మృత్యుభీతి పోతుంది, భయం పోతుంది. అందుకే దక్షిణామూర్తి స్వరూపం అసలు స్తోత్రం. ఈ ప్రపంచంలో వాంగ్మయం మొత్తం మీద ఉన్న ఒకే ఒక్క స్తోత్రం దక్షిణామూర్తి స్తోత్రం. ఇంకొకటి లేదు లేదు లేదు, తత్తుల్యము కాదు. అదొక్కటే అంత శక్తివంతం. అందుకే శంకరాచార్యుల వారి వాంగ్మయం అంతా ఒకెత్తు. సామాన్యుల కోసం ఇచ్చిన దక్షిణామూర్తి స్తోత్రం ఒక్కటి ఒకటి. మౌనం వ్యాఖ్య ప్రకటిత పరబ్రహ్మతత్వం యువానం వర్షిష్టాంతేవ సదృశీ గణైః ఆవృతం బ్రహ్మనిష్టైః ఆచార్యేంద్రం కరకలిత చిన్ముద్రమానందమూర్తిం స్వాస్మారామం ముదితవదనం దక్షిణామూర్తిమీడే ఫోటవిటపి సమీపే భూమి భాగే భూతపతే నమః స్నానవే నమః పూజ్యాయ నమః నిరంబరాయ నమః స్తోత్రే నమః నేకాత్రే నమః ధాత్రికాయ నమః శుద్ధ విగ్రహాయ నమః రాస్వాయ నమః ఖండపర్వతే నమః హర్కాధరాయ నమః హరాయ నమః హరే సూర్య నమః వ్యక్తాయ నమః సహస్రాక్షాయ నమః